ఈరోజు పేపర్లో ఒక వార్త చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. అమరావతి రైతులట జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారట. తమకి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, తమకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం లేదు, భూసేకరణ భూ సమీకరణ అంటూ తమ భూముల్ని బలవంతంగా లాక్కుంటుంది, 2 పంటలు 3 పంటలు పండేటువంటి మా భూముల్ని మేము అమరావతి రాజధాని కోసం ఇవ్వము అని కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారట. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అనేది నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది, అందులోనూ అమరావతి రైతుల పేరుతో. ఇప్పుడు అసలు అమరావతిలో రైతులే లేరు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. ఇది ఎవరు చెప్పింది? గతంలో వైసీపీ స్లోగన్ కదా అది. అమరావతి రైతులంతా పెయిడ్ ఆర్టిస్టులని అమరావతి రైతులను అవమానించేటటువంటి వైసీపీ అసలు అమరావతి అంటే ఆ పార్టీకి వ్యతిరేకం కదా. వైసీపీ అమరావతి అనేటువంటి పేరుకి, అమరావతి అనేటువంటి ప్రాంతానికి వ్యతిరేకం. అమరావతి ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా కలుపుతూ అది వేశ్యల రాజధాని అన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ కదా. వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఎనలిస్టు వాళ్ళ సొంత ఛానల్లో అన్నమాట, దాన్ని వాళ్ళు ఎలో చేశారు. తర్వాత విమర్శలకు గురైన తర్వాత అది మాకు సంబంధం లేదని చెప్పారు, కానీ ముందు దాన్ని ఎలో చేశారు ఆ కామెంట్ని. ఇంకా ఆ కామెంట్ చేసిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యాడు ఆ డిబేట్లో. అమరావతి రైతులకి సమస్యలు ఉండొచ్చు, అమరావతి రైతుని డీల్ చేయటంలో ఇంకా ప్రభుత్వం కొంత వైఫల్యం ఉండొచ్చు. నేను కాదనంటే ఇక్కడ ఇప్పుడు నాణ్యానికి 2 వైపులా చూడాలి. ప్రభుత్వం తప్పుడు ఏమీ లేవని నేను చెప్పట్లే, ఉండొచ్చు. కానీ అది ఎవరితో చర్చించాలి, ఎక్కడ చర్చించాలి? అమరావతికి అనుకూలంగా ఉండే వాళ్ళతో చర్చించాలి. అది ఇక్కడ కనపట్లేదే. జగన్ దగ్గరికి వెళ్ళటం అంటే కొంత ఆశ్చర్యం. అసలు ఆయన ఏ సందు దొరికిద్దా అమరావతిని ఆపటానికని చూసే మనిషి, ఏ సందు దొరికిద్దా అమరావతిని వ్యతిరేకించడానికని చూసే మనిషి. అసలు వాళ్ళంతా అమరావతి రైతులేనా అంటే, ఒక గ్రామంలో అయితే వైసీపీ కార్యకర్తలు బలంగా ఉన్నారట, 4 గ్రామాల రైతులు కలిశారని చెప్తున్నారు. కానీ ఒక గ్రామంలో అయితే బలంగా వైసీపీ కార్యకర్తలు అసలు భూములు ఇవ్వడానికి కూడా ఇష్టం లేకుండా మొదటి నుంచి 2015 నుంచి ఉన్నారట. ఆ రైతులు అయితే కలిశారు, ఆ వైసీపీ కార్యకర్తలు, వాళ్ళు కూడా రైతులు కావచ్చు, వాళ్ళైతే కలిశారు. వాళ్ళతో పాటు ఇంకొంతమందిని మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళని తీసుకొని పోవచ్చు. కానీ వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అమరావతి అనేది చాలా పెద్ద మెగా ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ని అమలు చేసే క్రమంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ లేవు, రైతులు చెప్పేదంత అబద్ధం అని మనం అనటానికి లేదు. మన రైతుల పక్షానే ఉండాలి, ప్రజల పక్షానే ఉండాలి. కానీ ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేయాలి, ఆ రైతుల కోరికలు ఏంటో తీర్చాల్సిందే, ఆ రైతులతో మీరు మాట్లాడాల్సిందే అని మనం కూడా డిమాండ్ చేస్తాం. దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. ప్రజల కాడికి వచ్చినప్పుడు మనం ప్రజల పక్షమే తప్ప ఏ రాజకీయ పార్టీ పక్షం కాదు. కాకపోతే వాళ్ళు జగన్ కాడికి వెళ్ళటం మాత్రం కొంత, ఇప్పుడు సిపిఎం కాడికి పోండి, సిపిఐ కాడికి పోండి, వేరే రాజకీయ పార్టీల కాడికి పోండి, కూటమి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకెవరి దగ్గర కనబోవచ్చు. కానీ వైసీపీ పార్టీ దగ్గరికి వెళ్ళటం అంటే, వైసీపీ వాళ్ళ నరనరాన అమరావతిని వ్యతిరేకించే బ్యాచ్. అమరావతిని ఏ మేరకు కిల్ చేయొచ్చు, అమరావతిని ఏ విధంగా నాశనం చేయొచ్చు, అమరావతిని ఏ రకంగా అడ్డుకోవచ్చు అని చూసే బ్యాచ్. అమరావతి మునిగిపోయే ప్రాంతం అని ఒకసారి అంటారు, అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం అని ఒకసారి అంటారు, అమరావతి వేశ్యల రాజధాని ఒకసారి అంటారు, అమరావతి మొత్తం ఒకే సమాజ వర్గం ఉందని ఒకసారి అంటారు, అమరావతి రైతులు మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అని ఒకసారి అంటారు, అమరావతిని కిల్ చేయడానికే అమరావతికి బిల్లు పార్లమెంట్ సాక్షిగా బిల్లు ఆమోదం పొందుతున్నప్పుడు మావిగానే 2 ప్రపోజలు పట్టుకొచ్చారు. అంటే అమరావతిని వ్యతిరేకించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు అన్వేషిస్తున్న పార్టీ వైసీపీ. మరి అక్కడికి అమరావతి రైతులు వెళ్ళటం అంటే ఇక దాన్ని అర్థం చేసుకోవాలి. అది నిజంగా వాళ్ళలో రైతు కోణం ఉందా, రాజకీయ కోణం ఉందా అన్నది అర్థం చేసుకోగలగాలి. మరి అమరావతిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని షార్ట్అవుట్ చేస్తూనే, రైతులకు న్యాయం చేస్తూనే ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే రాజధాని 12 సంవత్సరాలైనా కట్టుకోలేదు అనేటువంటి విమర్శలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మధ్యలో 5 సంవత్సరాల డిస్టర్బెన్స్ కావటం. లేకపోతే అమరావతి నిర్మాణం అయిపోయి ఉండేది అనుకోండి, వేరే విషయం. అది కేవలం రాజధాని అంటానికి లేదండి. రాజధాని అంటే ఏముంది, ఈ పార్టీ సెక్రటరేట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టేసి రాజధాని అయిపోయింది అనేవాళ్ళు. కానీ అది ఒక మెగా సిటీగా, గ్రీన్ఫీల్డ్ సిటీగా మార్చాలనేటువంటి ఒక తాపత్రయంతో జరుగుతున్న ప్రయత్నం. ఒక ఆర్థిక పరమైనటువంటి హైదరాబాద్ ఎలాగైతే న్యూ హైదరాబాద్ క్రియేట్ చేయబడిందో, ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంది, హిమాయత్ నగరు, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అబిడ్స్, కోటి, సికింద్రాబాదు, అంతవరకే కదా. ఇప్పుడు అసలు హైదరాబాద్ అంటే ఇప్పుడు ఏంటిది, మాదాపూరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హైదరాబాదు. అలాగే ఇప్పుడు అమరావతిని కూడా ఆర్థికపరమైన రాజధానిగా మార్చాలి అనేటువంటిది ఆ ప్రయత్నం జరుగుతుంది. సో ఆ ప్రయత్నం ముందుకెళ్ళటం కోసం అందరం కూడా కోఆపరేట్ చేయాల్సిందే. కొన్ని సాధక బాధకాలను భరిస్తూ కూడా వాళ్ళ సాధక బాధకాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిందే. మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.